శ్రీ శక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు మన కొత్త కథతో ప్రారంభం. భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది. దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారు. పాండవవీరుడైన అర్జునునకు రథసారథి శ్రీకృష్ణుడు. యుద్ధానికి ఇరువైపువారు శంఖాలు పూరించారు. అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూచి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని నా కర్తవ్యమేమి అని అడిగాడు. అలా అర్జునునికి అతని రథసారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత. భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవన మార్గాలు, భగవంతుని తత్వము, ఆత్మస్వరూపము ఇందులో ముఖ్యాంశములు. భగవద్గీత పాఠ్ 31. శ్లోకాము. ఇంద్రియాణి మనో బుద్ధ్యాః అస్యాధిష్ఠానముచ్యతే ఏతైర్విమోహత్యేషజ్ఞానమావృత్య దేహినం. అర్థము. కామమునకు ఇంద్రియములు, మనస్సు, బుద్ధి నివాసస్థానములు. ఈ కామము మనో బుద్ధీంద్రియముల ద్వారా జ్ఞానమును కప్పివేసి జీవాత్మను మోహితునిగా చేయును. శ్లోకాము. తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహి హేనం జ్ఞానవిజ్ఞానాశనం. అర్థము. కావున ఓ అర్జున, మొదట ఇంద్రియములను వశపరచుకొనుము. పిదప జ్ఞాన విజ్ఞానములను నశింపజేయనట్టి మహాపాపియైన ఈ కామమును అవశ్యముగా సర్వశక్తుల నుండి పూర్తిగా విడుపుము. శ్లోకాము. ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధ్యాః యో బుద్ధేః పరతస్తు సః. అర్థము. స్థూల శరీరము కంటెను ఇంద్రియములు గొప్పవి. ఇంద్రియముల కంటెను మనస్సు, దానికంటేను బుద్ధి గొప్పది. ఆ బుద్ధి కంటెను మిక్కిలి గొప్పది, సూక్ష్మమైనది ఆత్మ. శ్లోకాము. ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మాన జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. అర్థము. ఈ విధముగా బుద్ధి కంటెను ఆత్మ అతీతమైనదని తెలుసుకొని, ఓ మహాబాహో, బుద్ధి ద్వారా మనస్సును వశపరుచుకొని జయింపశక్యము కాని శత్రువైన కామమును సంహరింపుము. శ్లోకాము. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిష్వ కవేపాబ్రవీత్. అర్థము. శ్రీ భగవానుడు ఇట్లు పలికెను, నేను నిత్యసత్యమైన ఈ యోగమును సూర్యునకు తెలిపితిని. సూర్యుడు తన పుత్రుడైన వైవస్వత మనువునకు దీనిని బోధించెను. ఆ మనువు తన కుమారుడైన ఇక్ష్వాకునకు చెప్పెను. శ్లోకాము. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలేనేహ మహతా యోగో నష్టః పరంతప. అర్థము. ఓ పరంతప, ఈ విధముగా వచ్చిన ఈ యోగమును రాజర్షులు తెలుసుకొనిరి. కాని అనంతరము ఈ యోగము కాలక్రమమున భూలోకమునందు అగుపించుటలేదు. శ్లోకాము. స ఏవాయం మయా తేపాద్య యోగః ప్రోక్తః పురాతనః భక్తోపాసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. అర్థము. ఈ యోగము అతి ఉత్తమమైనది, రహస్యముగా ఉంచదగనది. నీవు నాకు భక్తుడవు, ప్రియసఖుడవు కనుక మిక్కిలి పురాతనమైన ఈ యోగమును నీకు తెలిపితిని. శ్లోకాము. అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. అర్థము. అర్జునుడు పలికెను, కృష్ణ, నీ జన్మ ఇటీవలిదే. సూర్యుని జన్మ కల్పాదియందు జరిగినది, అనగా అతి ప్రాచీనమైనది. కనుక నీవు సూర్యునకు దీనిని ఉపదేశించుట ఇట్లు సాధ్యపడును. దీనిని నేను ఏ విధముగా తెలుసుకోగలను? శ్లోకాము. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. అర్థము. శ్రీ భగవానుడు తెలిపెను, ఓ పరంతప, అర్జున, నాకును నీకును అనేక జన్మలు గడిచినవి.
కాని వాటిని అన్నింటినీ నేను ఎగుంగుదును. నీ వెరుగవు. శ్లోకాము అజోపాపి సన్నవ్యయాత్మ భూతానామీశ్వరోపాపి సన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయ. అర్థము నేను పుట్టుక లేనివాడను, నిత్యుడను, సమస్త ప్రాణులకు ఈశ్వరుడను అయినను నా ప్రకృతిని అధీనములో నుంచుకొని నా యోగమాయచే జన్మమెత్తుచున్నాను.